హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా వంట ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా మటన్ తీసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కున్న తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, కారం, 1 స్పూను కారము, తగినంత ఉప్పు, మటన్కి సరిపడా పసుపు వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పెద్ద సైజు ఆనియన్ 1, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, నేను కుక్కర్లో చేస్తున్నాను, సూపర్గా వస్తుంది. ఆయిల్ వేసుకొని ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేదాకా ఉంచి తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అయిపోయిందండి, బుక్ చేసాను, రాలేదు, అందుకే ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. సో చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ ఎప్పుడైతే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటామో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ఇది మటన్ వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని చక్కగా ఈ మటన్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చక్కగా మటన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇంకొంచెం కారం, మీకు టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత కారం వేసుకొని కలుపుకోండి. ఫస్ట్లో నేను కొంచెమే వేసాను, సాల్ట్, కారం ఏమన్నా కావాలంటే ఇప్పుడే వేసేసుకోండి. దాని తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పొళ్ళన్నీ చేసి పెట్టుకున్నామో ఆ పొళ్ళు వేసుకోవాలి. నేను ఈ కర్రీకి సరిపడానే చేశానండి. 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఇలాచీ, లవంగం, యాలకులు వేసి, అలానే 1 టేబుల్ స్పూను గసగసాలు వేసి చేశాను. అవన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 4-5 విజిల్స్ తర్వాత తీసి చూస్తే మనకి మటన్ అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1-2 నిమిషాల పాటు చక్కగా ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా యమ్మీ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.